హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ప్రవీణ్ కుమార్ ఫ్యాషన్కి స్వాగతం. మీరు మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకే వస్తుందన్నమాట. ఈ వీడియో అనిపించింది కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా రాయండి. నచ్చితే ఒక లైక్ చేయండి, ఇంకా బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఒకే పర్వతంపై 900 దేవాలయాలు నిర్మించారంట. అది ఈ విషయం మీకు తెలుసా? గుజరాత్లో పాలినానా నది ఒడ్డున ఉన్న శత్రుంజయ పర్వతంపై సుమారు 900 ఆలయాలు నిర్మితమై ఉన్నాయి. భావనగర్ పట్టణానికి 50 కిలోమీటర్ల దూరంలో ఈ పర్వతం ఉంటుంది. ఈ ఆలయాలను 11వ శతాబ్దంలో నిర్మించినట్టు పురాణాలు చెప్తున్నాయి. దేశంలో ఇన్ని వందల ఆలయాలు కలిగిన పర్వతం ఇదే కావడం విశేషం. ఈ ఆలయాన్ని పాలరాతితో నిర్మించారు. వీటిని చేరుకోవడానికి సుమారు 3000 మెట్లు ఎక్కవలసి ఉంటుంది. విచిత్రమైన ఆలోచనని మన చైనా వాళ్ళకే వస్తూ ఉంటాయి. ఇక్కడ విచిత్రం ఏమిటంటే బిల్డింగ్ పైన ఒక పెట్రోల్ బంక్ని నిర్మించారంట. అది కూడా 5 అంతస్తుల బిల్డింగ్ పైన నిర్మించారంట. ఎక్కడ జరగని వింతలన్నీ చైనాలోనే జరుగుతుంటాయి. తాజాగా ఓ బిల్డింగ్లోని అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. చాంకింగ్ నగరంలో పార్కింగ్ స్పేస్తో పాటు సబ్వే కోసం నిర్మించిన భవనంపై పెట్రోల్ బంకును కూడా ఏర్పాటు చేశారు. అయితే భవనం వెనక కొండపై మార్గం ఉండటంతో అటుగా వెళ్లే వాహనాలకు పెట్రోల్ బంకును వినియోగిస్తూ ఉంటారంట. మనం చూసి 500 రూపాయలు 100 రూపాయల నోటు పైన మహాత్మా గాంధీ గారి బొమ్మ ఎలా వచ్చిందో మీకు తెలుసా? నోటుపైకి మహాత్మా గాంధీ గారి బొమ్మ డ్రాయింగ్ వేసింది కాదు, అజ్ఞాత ఫోటోగ్రాఫర్ తీసిన ఫోటో. గాంధీ గారు నవ్వుతూ ఆర్డ్ ఫెడ్రిక్ లారెన్స్ గారి పక్కన నిల్చున్నప్పుడు తీసిన ఫోటో ఇది. ఫెడ్రిక్ లారెన్స్ బ్రిటిష్ రాజకీయ నాయకుడు. బ్రిటన్లో మహిళా శ్రేయస్సు కోసం పోరాడారు. భారత బర్మాకి సెక్రటరీగా కూడా పనిచేశారు. 1946లో గాంధీ గారు ఫెడ్రిక్ కలిసినప్పుడు ఒక జర్నలిస్ట్ తీసిన ఫోటో ఇది. గాంధీ గారిని క్రాప్ చేసి నోటుపై అచ్చు వేశారు. భారతదేశం గురించి అరిస్టాటిల్ ఏమన్నాడో విషయం మీకు తెలుసా? అలెగ్జాండర్ భారతదేశం మీదకు దండయాత్రకు వచ్చే ముందు తన గురువైన అరిస్టాటిల్కి విషయం చెప్పాడు. అప్పుడు అరిస్టాటిల్ అలెగ్జాండర్కి భారతదేశం జోలికి వెళ్ళవద్దని హెచ్చరించాడు. అలెగ్జాండర్ అతి కష్టం మీద తన గురువును ఒప్పించాడు. భారతదేశం నుంచి తిరిగి వచ్చేటప్పుడు మీకు ఏం తీసుకురావాలని గురువుని అడిగాడు. భారతదేశం నుంచి తిరిగి వచ్చేటప్పుడు నాకు కావాల్సినది, నీ కోరుకున్నది 5 ఉన్నాయని అతను చెప్పాడు. అవి ఏమిటంటే భారతదేశపు గుప్పుడు మట్టి, గంగా నదిలోని గుక్కడి నీళ్లు, రామాయణ గ్రంథం, మహాభారత గ్రంథం. ఒక గురువుని తీసుకురమ్మని అడిగాడు. ఇది విన్న ఆశ్చర్యపోయాడు అలెగ్జాండర్. అరిస్టాటిల్ ఇలా చెప్పాడంటే నేను అడిగినది చాలా పవిత్రమైనది, చాలా జాగ్రత్తగా తీసుకొని రా అని చెప్పాడు. అర్థమైందే మన భారతదేశపు గొప్పతనం ఏమిటో. త్రిపుర సుందరి ఆలయం తాంత్రిక పూజలు చేసేందుకు 400 ఏళ్ల క్రితమే బీహార్లోని బస్తార్ రాజరాజేశ్వరి త్రిపుర సుందరి ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్రకారులు చెప్తూ ఉంటారు. ఉదయం వేళలో ఎంతో అందంగా కనిపించే ఈ ఆలయం చీకటి పడితే మాత్రం రకరకాల శబ్దాలు చేస్తూ భయంకరంగా ఉంటుంది. ఆలయ గర్భగుడిలో ఉండే విగ్రహాన్ని నుంచే శబ్దాలు వస్తున్నట్లు గ్రామస్తులు భావిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పరిశోధకులు సైతం ఈ మిస్టరీని ఇంకా ఛేదించలేకపోయారు. పడుకొని టీవీ చూస్తున్నారా? అయితే ఈ విషయం మీరు తెలుసుకోండి. పడుకొని టీవీ చూస్తే మరింత బరువు పెరిగే అవకాశం ఉందంట. లైట్లన్నీ ఆపేసి పడుకొని టీవీ చూస్తే మరియు స్మార్ట్ ఫోన్, ల్యాప్టాప్తో గడుపుతున్న ఆరోగ్య సమస్యలు వస్తాయంట. వీటిలో ఉండే కృత్రిమ కాంతి స్థూలకాయాన్ని కలిగించే అవకాశం ఉందంట. అంతేకాకుండా కృత్రిమ కాంతి మన ఆరోగ్యంపై అనేక రకరకాల ప్రతికూల ప్రభావాలు చూపిస్తుందంట. యువతలోని అలవాటు ఎక్కువ కాబట్టి వీరిలోనే ఈ తరహా సమస్యలు ఎక్కువ అని వైద్యులు చెప్తున్నారు. బహదూర్ శాస్త్రి తన ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఆయన ఎలా వెళ్లారో మీకు విషయం తెలుసా? లాల్ బహదూర్ శాస్త్రి తన ప్రధానమంత్రిగా పదవి ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు చిరిగిన దుస్తులు కట్టుకొని వేసుకున్నారంట. ఆయన కేవలం 2 జతల బట్టలతోనే ఉండేవారంట. ఆయన భార్య ఇప్పుడు మీరు ప్రధానమంత్రిగా అయ్యారు కదా, మరో 2 జతల బట్టలు తీసుకోండి అంటే దానికి ఆయన మన దేశంలో ఆ మాత్రం కూడా బట్టలు లేకుండా ఉన్న ప్రజలు చాలా మంది ఉన్నారు, ఇప్పుడు నాకు అంత అవసరం లేదు అన్నారంట. ఇది ఆయన గొప్పతనం. 100-200కే పెట్రోల్ కొట్టిస్తున్నారా? అయితే విషయం జాగ్రత్తగా తెలుసుకోండి. పెట్రోలు, డీజిల్ ధరలు రోజువారీ సవరణలో పాయింట్లు గోలుమాలు జరుగుతుంది. సాఫ్ట్వేర్లు మార్పులు, చేర్పులు, వెసులుబాటు డీలర్లకు కాసుల వర్షం కురిపిస్తుంది. ఇంధనం పాయింట్ల రూపంలో తక్కువగా పంపింగ్ జరగడంతో వినియోగదారులు 100 రూపాయలు సగటున 2 రూపాయలు నష్టపోతున్నారు. అధికారుల తనిఖీలో తేలింది. వినియోగదారులు 100-200 కాకుండా 110, 100-220 చిల్లర సహా పెట్రోల్, డీజిల్లు కొట్టించుకోవాలని సూచిస్తున్నారు. రైలు వెనక ఎక్స్ గుర్తు ఎందుకు ఉంటుందో మీకు విషయం తెలుసా? మనం ప్రయాణించే రైలుకు చివరి బోగి వెనక ఎక్స్ గుర్తు గమనించే ఉంటారు. రైలు చివర ఎక్స్ గుర్తు ఎందుకు ఉంటుందో అనే విషయంపై రైల్వే శాఖ ఇటీవల ఓ వివరణ ఇచ్చింది. రైలు అన్ని బోగీలతో ప్రయాణించిందని, మధ్యలో బోగీలు ఎక్కడ విడిపోలేదని అధికారులు నిర్ధారించేందుకు వీలుగా ఈ ఎక్స్ గుర్తును చివరి బోగికి పెడతారంట.
పురుషులకే పొట్ట ఎందుకు ఎక్కువగా వస్తుందో విషయం మీకు తెలుసా? మహిళల్లో ఎంత కొలెస్ట్రాల్ ఉన్నప్పటికీ వారిలో పొట్ట వచ్చే సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే స్త్రీ పురుష శరీర నిర్మాణంలో కొన్ని తేడాలు ఉంటాయి. మహిళల్లో తొడలు, తుంటి ఇంకా ఇతర భాగాలకు కొవ్వు నిల్వ ఉంచుకునే సామర్థ్యం ఉంటుంది. వాటిలో కొవ్వు చేరిపోయి ఖాళీ లేనప్పుడు పొట్ట దగ్గరకు చేరుతుంది. కానీ పురుషులు కేవలం పొట్ట భాగంలో మాత్రమే కొవ్వు నిల్వ ఉండడానికి అవకాశం ఉంది. అందుకే ఎక్కువగా పొట్ట వస్తుంది పురుషులకు మాత్రమే.